తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. ఆ బొత్స గారిని, సత్యబాబు గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఒక్క ఐబీ స్కూల్ కట్టారా మీరు? ఒక్క కేంబ్రిడ్జ్ స్కూల్ మీరు కట్టారా? ఏం కట్టుకుంటే ఇట్లా మాడితే ఎట్లా స్వామి? ఎక్కడుంది? వేర్ ఇస్ యువర్ స్కూల్? వేర్ ఇస్ యువర్ ఐబీ స్కూల్? వేర్ ఇస్ యువర్ కేంబ్రిడ్జ్ స్కూల్? అయినా కట్టుకుంటా నేను రివర్స్ చేశాను డెసిషన్ అంటారేంటి? నాకు అదే విచిత్రంగా ఉంది. ఇప్పుడు సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ సార్, ఇప్పుడు పిల్లలు రెడీగా లేరు. 90% పిల్లలు ఫెయిల్ అయ్యారు. 10వ తరగతిలో ఆడపిల్లలు ఫెయిల్ అవుతే ఆ వయసులో పెళ్లి చేస్తారు సార్. అక్కడ సోషల్ ఇష్యూస్ ఉంటాయి. ఇన్ని మేము గమనిస్తున్నాం. చాలా కేర్ఫుల్గా తీసుకుంటున్నాను నిర్ణయాలు. ఒక విద్యాశాఖ మంత్రిగా నేను సంస్కరణలు తీసుకురావాలని కోరిక నాకు ఉంది. కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా తీసుకురావాలి. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు చాలా స్పీడ్గా తీసుకున్నాను. ఎందుకంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్, ఇక్కడ వీఆర్ బిల్డింగ్ ద సిటిజన్స్ ఆఫ్ టుమారో. సో అది చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. వాళ్ళని చాలా కేర్ఫుల్గా నర్చర్ చేయాలి. మేము తీసుకునే నిర్ణయాలకి చాలా సోషల్ ఇష్యూస్ కూడా రాబోతుంది. ఎన్ని పరిగణనలు తీసుకుని నేను నిర్ణయాలు తీసుకుంటున్నా. ప్రతి నిర్ణయం నేను చర్చిస్తున్నా, యూనియన్స్తో చర్చిస్తున్నా, అదేవిధంగా ప్రజలతో చర్చిస్తున్నా. మేము సర్వేలు పెడుతున్నాం, ట్విట్టర్లో ప్రశ్నలు అడుగుతున్నా. ఆఫ్టర్ డిస్కషన్ ఐఎమ్ టేకింగ్ డెసిషన్. ప్రజలు ఓకే అందా నేను నిర్ణయాలు తీసుకుంటా. వాళ్ళు ఎందుకు కంగారు పడుతున్నారండి? ఇప్పుడు ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చారంటున్నారు. సూటిగా సత్యబాబు గారిని ప్రశ్నిస్తున్నారు. 13 లక్షల మంది పిల్లలు ఎట్లా తగ్గారో ఆయన సమాధానం చెప్పమనండి. 13 లక్షల మంది పిల్లలు తగ్గారండి. 13 lakhs 5 సంవత్సరాలు. ఐఎమ్ ఛాలెంజింగ్ హిమ్. హీ షుడ్ ఆన్సర్. గత 8 నెలలుగా చాలా కష్టపడ్డాం. మీ అందరు తెలుసు, వైజాగ్ వెళ్ళినప్పుడు ఎంపీలతో ఎమ్మెల్యేలతో మేము అందరం కూర్చున్నాం, మాట్లాడాం. ఎట్లా రివైవ్ చేయాలి, ఆప్షన్స్ ఏంటి మన ముందలా అని డిస్కస్ చేసి అక్కడ నుంచి ఒక పద్ధతి ప్రకారం, అంటే భారతదేశంలో ఎక్కడ జరిగిన విధంగా పద్ధతి ప్రకారం మేము ఆ ప్రాజెక్ట్ని రివైవ్ చేసే దానికి దాదాపు కేంద్ర ప్రభుత్వం నుంచి 11,000 కోట్ల ప్లస్ నిధులు తీసుకురాగలంటే అది మెటిక్యులస్గా ప్లాన్ చేశాం. కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు, కుమారస్వామి గారు, ఉన్న ఎంఓఎస్టీఎల్ వర్మ గారు సహకారంతో మేము అది సాధించాం. దానివల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో కూడా హోప్ వచ్చింది. ఎస్, డబుల్ ఇంజిన్ సర్కార్ అద్భుతంగా పనిచేస్తుంది. దీనివల్ల ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు మళ్ళీ రాబోతుందని ప్రజలు కూడా గుర్తించారు. ఇట్లా కలిసికట్టుగా మేము పనిచేస్తామని చెప్పాం. మంత్రి గారు కూడా మేము అందరం మాట్లాడిన తర్వాత అనుకున్నాం, ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పెడుతున్న పెట్టుబడి కానీ, ఆంధ్ర రాష్ట్రం పెట్టుబడి కానివ్వండి, ఎకనామిక్ యాక్టివిటీ ద్వారా తిరిగి వడ్డీతో సహా చెల్లిద్దాం, మంచిగా మేనేజ్ చేద్దాం. ఇంకొకసారి నష్టాల్లోకి ఈ ప్లాంట్ వెళ్ళకూడదు, మంచి మేనేజ్మెంట్ తీసుకొద్దాం, క్లోజ్గా మానిటర్ చేద్దామని మేము అందరం కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటాం జరిగింది. అంతేకాకుండా ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్కి కావాల్సిన రా మెటీరియల్ లింకేజ్, మిగతా అంశాలపైన కూడా మేము చర్చించాం. దానికి ఆయన 100% ఆయన మినిస్ట్రీ సహకారం ఉంటుందని ఆయన హామీ ఇస్తాం జరిగింది. త్వరలోనే ఆ ప్రాజెక్ట్ కూడా భూమి పూజ చేద్దామని మంత్రి గారు చెప్తాం జరిగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.